నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మంది ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకుంటే ఇడ్లీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఫ్రెష్ పిండిలో ఒక క్యారెట్ తురుము తీసుకుని టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకుని ఈ పిండితో మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఫ్రెండ్స్. క్యారెట్ కూరలాగా అది తినలేని వాళ్ళు, ఇష్టపడలేని వాళ్ళు ఇలా చేసుకుని పెడితే పిల్లలు కూడా ప్రోటీన్ అందుతుంది ఫ్రెండ్స్. మనం మార్నింగ్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా కలిపేసుకుని పిండిలో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని ఇడ్లీని ప్రిపేర్ చేసుకుని దీంట్లోకి టమాటా చట్నీ ప్లస్ కారప్పొడి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకుని మనం కారప్పొడితో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే అప్పుడప్పుడు ఇలా పెడతానన్నమాట. దానికి టమాటాలు, పచ్చిమిరపకాయలు కలిపి ఉడకబెట్టేసుకుని పచ్చడి మిక్సీ పట్టేసుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని పోపు పెట్టుకుంటున్నాను అనమాట. టమాటా చట్నీ మనకి ఇడ్లీలోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా కూడా దీంట్లోకి చాలా బాగుంది. దీంట్లో దబ్బకాయ చట్నీ కూడా నంచుకోవచ్చు అనమాట, ఎవరో వాళ్ళ ఇష్టాన్ని బట్టి. చట్నీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇడ్లీ కూడా అయిపోయింది. వేడివేడి ఇడ్లీతో టమాటా చట్నీ